దసరా శరన్నవరాత్రులలో మొదటగా మనము విజయవాడ కనకదుర్గాదేవి యొక్క అలంకరణని పరిగణలోకి తీసుకుంటున్నాం కనుక, బాలా త్రిపుర సుందరి రూపంలో ఈరోజు అమ్మవారు మనల్ని అనుగ్రహించటానికి మన ముందుకొస్తున్నారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు బాల రూపంలో, చిన్న పిల్ల రూపంలోనే ఉంటుంది ఎప్పటికీ అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరు ఆరాధించిన వాళ్ళకు కూడా అదే సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. బాలా మంత్రము సాధన చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు ఏమనుకున్నా అలా జరిగిపోతూ ఉంటుందనమాట. అంతటి అద్భుతమైన శక్తి రూపం బాలా త్రిపుర సుందరి. ఈమె ఎప్పుడు ఆవిర్భావం చెందింది అంటే, భండాసురుడిని వధించేటప్పుడు లలితా పరమేశ్వరి ముఖ కవళిక నుంచి ఉద్భవించింది, బాలగా ఉద్భవించింది అమ్మవారు. భండాసురుడిని సంహరించటానికి నేను కూడా వస్తాను అని చెప్పంటే, నువ్వు బాలవి, నువ్వు వద్దు అంటే కూడా వినకుండా, ఆ భండాసురుడి యొక్క పుత్రులు ఉన్నారు కదా! 33 మంది వాళ్ళందరినీ కూడా సంహరించింది అన్నమాట. అంటే బాల అయినా తనకి ఎక్కడ శక్తిలో తగ్గలేదు. అలాంటి బాలా త్రిపుర సుందరి అవతారం ఈ రోజున చేసుకుంటూ ఉన్నాం. మొదటి రోజు కనుక మీరు ముందు రోజు అమావాస్యనే పూజకు సంబంధించినవి తెచ్చుకోకూడదనుకుంటే, ఆ ముందు రోజే పూజకు కావాల్సినవి తెచ్చుకోండి. మీ ఇంటి సాంప్రదాయం మీకు ఉంది అంటేనే మీరు చేసుకోండి. కలశారాధన అవన్నీ పెట్టుకొని. లేదు అంటే కొంతమందికి ఇష్టం ఉన్నా కూడా తప్పేమీ లేదు. కలశారాధన పాడ్యమి రోజు ఉదయాన్నే పూజా మందిరం శుభ్రం చేసుకొని, అందంగా పూలతో అలంకరించుకొని, అమ్మవారి చిత్రపటం ఉన్నా లేకున్నా, అమ్మవారి చిత్రపటం లేకున్నా లక్ష్మీదేవిది ఉన్నా చాలు పెట్టుకోండి. లలితా పరమేశ్వరిదే ఉండాలి అనేదేమీ లేదు. ఆ లక్ష్మీదేవి ఫోటో ఉన్నా పెట్టుకొని, ఆ ఫోటో ముందు చక్కగా ముగ్గుతో ముగ్గులు వేసి, కా ఒక రవికని పరిచి, పీఠాన్ని ఉంటే పీఠం పెట్టండి. పూజా మందిరంలో అయితే రవికని వేయండి. పక్కన ప్రత్యేకమైన ప్రదేశం అయితే ఆవు పంచితంతో శుభ్రం చేసి, ఎర్రమట్టితో అలికి, ముగ్గులని వేసి, పీఠాన్ని పెట్టి, అమ్మవారి ఫోటోని పెట్టి, అమ్మవారి ఫోటోకి తులసి మాల కానీ, లేకపోతే తులసి మాలతో మల్లె పువ్వులు, జాజులు ఇలాంటి పువ్వులతో అలంకరించి, మాలలతో కలశం, ధాన్యాన్ని పోసి, ధాన్యం మీద రవిక పెట్టి, రవిక మీద ధాన్యాన్ని పోయాలి. పోసి చ చెంబుని పెట్టి అందులో జలాన్ని నింపి, పంచపల్లవాలని వేసి, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక కాయను వేసి, పైన పూర్ణ కొబ్బరికాయని పెట్టి, ఆ పూర్ణ కొబ్బరికాయకు కూడా పసుపు కుంకుమలతో బొట్లను పెట్టి, రవికని వేసి, పూలు, ఒత్తి పత్తి, మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు ఏవున్నా కూడా అలంకరింపచేసి, యథావిధిగా పూజ ఎలా చేస్తాం? దీపారాధన కుందులు, తాంబూలాలు, పాలతో పాయసాన్నం, లేదు బాల పురుటినాడు పులగం అంటారు కదా! పులగము, పాయసము 2 కూడా నైవేద్యంగా పెట్టి, మీరు ఈ రోజున శ్రీదేవి ఖడ్గమాలను చదువుతారా? లేకపోతే లలితా సహస్రనామాలు చదువుతారా? శ్రీ సూక్తం, మణిద్వీప వర్ణన ఇలా అన్నీ చదువుతామన్నా అన్నీ చదవండి. దేవీ భాగవతాన్ని ఈరోజు మొదలుపెట్టుకోండి. చాలా చాలా మంచిదండి. నవరాత్రులలో దేవీ భాగవతం ఎవరైతే పారాయణం చేస్తారో అమ్మ మీ ఇంట్లో కూర్చుంటుంది వచ్చి. అలా పెట్టి బాలా త్రిపుర సుందరి యొక్క స్తోత్రాన్ని, అష్ట అష్టోత్తరాన్ని చదువుకొని, కొబ్బరికాయను సమర్పించి, మీరు పూజని ఎంతో భక్తితో చేసుకోండి. లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా భావించి పూజ చేసుకుంటే ఎంతో మంచి మీకు జరుగుతుంది. స్వస్తి.